గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 60,000 కోట్లు వాళ్ళు ఇస్తున్నారు. మనం ఒక 55,000 కోట్లు పెట్టుకుంటాం. మొత్తం కూడా 100% దీన్ని పూర్తి చేస్తాం. ఇక్కడ ఎమ్మెల్యేస్కి అందరికీ మీకు పరీక్ష, మీరు ఏం చేయక్కర్లేదు. ఒక అగ్రిగేటర్ని పెట్టుకోవడం, అగ్రిగేటర్ బాధ్యత అందరి ఇండ్లకు పోయి దీని యొక్క బెనిఫిట్ చెప్పడం, రూఫ్ టాప్ ఉంటే అన్ని చూడడం, ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం. అది ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక అండర్టేకింగ్ తీసుకోవడం, మా ఇంటి పైన పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అక్కడి నుంచి నేరుగా సర్వీస్ ప్రొవైడర్ వస్తాడు. ఒక ఏజెన్సీ ఇస్తాం, కాంట్రాక్ట్ ఇచ్చాం, టెండర్లు పిలిచేసాం, వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మొత్తం పెడతారు. దానికి మీటర్ కూడా ఉంటుంది. మీటర్ ఒకసారి కరెంట్ ఉత్పత్తి అయింది, ఎంత అయింది, ఎంత వాడుకున్నారు, మిగిలిన కరెంట్ ఎంత గ్రిడ్కి పోతుంది, 2-వే మీటర్ ఉంటుంది. వైర్ కూడా ఒకవేళ ఇటు కరెంటు లేకపోతే మళ్ళా లైన్ నుంచి, మెయిన్ లైన్ నుంచి కరెంట్ ఇస్తారు. రెండు కూడా మెజర్ అవుతూ ఉంటుంది. ఇది నేను మిమ్మల్ని అందరినీ కోరేది. ఇది కానీ మనం కానీ చేయగలిగితే మీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇండ్ల పైన రూఫ్ టాప్ పెట్టే బాధ్యత ఎమ్మెల్యేస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆల్ ఎమ్మెల్యేస్ రేపే ప్రారంభించండి. మేము టెండర్లు పిలిచాం. యూనిఫామ్గా మా చీఫ్ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారని చెప్తున్నాను. అన్ని నియోజకవర్గాల్లో 10,000 మీకు ఇస్తాం. నెంబర్ 1, 100% స్కీమ్ ఎస్సీ ఎస్టీలకి. ఆల్ అదర్స్ వాళ్ళకు కూడా ఏమనుకున్నామంటే దీనికి మాత్రం 115 కోట్లు అవుతుంది దిశ ఒక నియోజకవర్గానికి. 60 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తారు, 55 కోట్లు మనం ఇస్తాం. ఇది ఉత్పత్తి చేస్తే 240 యూనిట్లు ఉత్పత్తి చేస్తారు. కొంతమంది 100 యూనిట్లే వాడుతున్నారు, 120 వాడుతున్నారు. తిరిగి ఆ కరెంటు మనకిస్తే వాళ్ళకి ఎప్పుడు కావాలన్నప్పుడు కరెంట్ ఇస్తాం. డే టైం సోలార్ జనరేషన్ వస్తుంది, నైట్ టైం ఉండదు. నైట్ టైం మనం కరెంట్ ఇస్తాం. కరెంట్ ఇచ్చిన తర్వాత 2 స్వాపింగ్ చూసుకొని వాళ్ళు కానీ మిగిలిన ఎక్కువ కరెంట్ ఇస్తే 100 యూనిట్లు కరెంట్ ఇచ్చారనుకోండి, 240 ఉత్పత్తి అవుతుంది. 140 వాళ్ళు వాడుకున్నారు, 100 ఇచ్చారు. ₹2.09 ఎంత వాడితే అంత వాళ్ళ అకౌంట్లో ఎవ్రీ మంత్ డబ్బులు వేస్తాం. అంటే వాళ్ళు ఏది వాడుకోకుండా ఇస్తారో ఆ దానికి. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్పాను, 240 యూనిట్స్ ఉత్పత్తి అవుతుంది. వాళ్ళు 100 యూనిట్లే వాడుకున్నారు, 140 మిగిలింది. ఆ 140 గ్రిడ్కి ఇస్తారు. 140కి ₹2.09. అంటే దగ్గర దగ్గర ₹300 నెలకు వాళ్ళకు అదనంగా ఆదాయం వస్తుంది. ఉచిత కరెంటు ₹300 ఆదాయం వస్తుంది. అదే P4 మోడల్. ఆదాయాన్ని పెంచాలి, సమర్థతను పెంచాలి. అందుకని ప్రతి ఒక్కరికి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసే పనేంటి, వాళ్ళ ఇంటిపై నుండే ప్లేస్ని ఇస్తారు. మెయింటెనెన్స్ కూడా ఏజెన్సీని పెడతాం. ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక ఫోన్ కొడితే వాళ్ళే వచ్చేస్తారు, అందుబాటులో పెడతాం. మండల్లో కానీ పక్కనే పెడతాం. ఇన్ని సర్వీసెస్కి ఒక మనిషిని పెడతాం. అవన్నీ కూడా చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో బ్యాటరీ కూడా, ఛార్జింగ్ కూడా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చే బ్యాటరీ ఇచ్చి ఛార్జ్ చేస్తే దానికి కూడా అదనంగా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలోచిస్తాం. ఇది ఒక మోడల్ దిశ. రెండో మోడల్, ఎవరైనా సరే వీళ్ళు కూడా పెంచుకోవచ్చు. వాళ్ళకందరికీ 3 కిలోవాట్స్ వరకు ₹78,000 సబ్సిడీ ఇస్తాం. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ₹78,000 మనం ఇచ్చినా వాళ్ళకి ఇంకొక ₹70,000 పడుతుంది 3 కిలోవాట్స్ పెట్టాలంటే. ఆ రేట్లు కూడా క్లియర్గా ఇస్తాం. అది ఇచ్చిన తర్వాత వాళ్ళకు డబ్బులు లేకపోతే మనమే ఇస్తాం, మనమే పెడతాం. పెట్టుబడి కూడా వాళ్లే పెట్టుకుంటామంటే బ్యాంకులో తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్న కరెంటు వాళ్లే వాడుకోవచ్చు. వాళ్ళకు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు. లేదు బ్యాటరీ పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు, మనకు అబ్జెక్షన్ లేదు. అది చేసుకుంటే 78,000
ఏ ఇల్లైనా సరే ఇంటి పైన కరెంటు కానీ రూఫ్ టాప్ పెట్టుకుంటే 78,000 రూపాయలు వస్తుంది. ఒకవేళ వాళ్ళు పెట్టుకోకుండా మనకే ఇస్తే నేను ఒక లెక్క కూడా తయారు చేశాను. 3 కిలోవాట్లు అంటే దగ్గర 360 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. అది వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి, మనం తీసుకున్న దాన్ని బట్టి, స్వాపింగ్ని బట్టి ఆ రేట్లు కూడా డిసైడ్ చేస్తాం. 9 సంవత్సరాల్లో తిరిగి వాళ్ళు పే చేసేట్టుగా కరెంట్ ఇచ్చేస్తే ఫ్రీ అవుతుంది. కరెంట్ ఇవ్వలేకపోతే వాళ్ళే వాడుకుంటే దానికి వడ్డీతో సహా 9% మనం ఏదైతే బారో చేస్తున్నామో 9.5% వస్తుంది. ఆ రేటుతో వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. దానికి బిల్ పంపిస్తాం. ఇది ఒక మెకానిజం వర్కౌట్ చేస్తాం. ఈ 2 స్కీమ్స్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరూ ఒకటే. నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తా. మీరు 10,000 ఇండ్ల పైన రూఫ్ టాప్ పెట్టించే బాధ్యత మీది. పేదవాళ్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడమే కాకుండా అదనంగా డబ్బులు చూపించే మార్గం ఎమ్మెల్యేలు చూపించాల్సిన అవసరం ఉంది. ప్రజలు అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని